వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ యాప్. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ 9642228718 and 8354845678. మరి ఒక మూలకాన్ని ఏ విధంగా సూచిస్తాం? మరి ఏ విధంగా సూచిస్తామే అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా రాస్తున్నామంటే ఎక్స్ అని రాసామంటే, ఈ మూలకానికి ఏం చేస్తారంటే కింద ఒక లెటర్తో రాస్తారు, పైన ఒక లెటర్ని సూచిస్తారండి. మరి కింద రాసింది ఏంటి, పైన రాసింది ఏంటి, అసలు ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ అంటే ఏంటిదయ్యా అంటే, ఎక్స్ అంటే ఏంటిదయ్యా అంటే ఒక మూలకం యొక్క సింబల్, మూలకం యొక్క సంకేతము. జెడ్ అంటే ఏమిటి? మూలకం యొక్క పరమాణు సంఖ్య, అటామిక్ నెంబర్. ఏ అంటే ఏమిటి? మూలకం యొక్క ద్రవ్యరాశి సంఖ్య, లేదా దీన్నే మూలకం యొక్క పరమాణు భారము అని పిలుస్తూ ఉంటామండి. కాబట్టి ఒక మూలకానికి కింద రాసేదేమో పరమాణు సంఖ్య, పైన రాసేదేమో పరమాణు భారము, ఆ మధ్యలో రాసింది ఏంటిది అంటే సింబల్. ఒక మనిషికి భారం ఎక్కడ అనిపిస్తుంది అంటే కాళ్ళల్లో అనిపిస్తుందా, తలలో అనిపిస్తుందా అంటే తలలో అనిపిస్తుంది, కాళ్ళల్లో కాదు. మనిషికి భారం ఉన్నట్టు మొత్తం కూడా తలలో అనిపిస్తుంది. ఈ తల అనేది భారం కాబట్టి పరమాణు భారం. పైన రాసేది ఎప్పుడు కూడా భారము, పరమాణు భారము. ఈ కాళ్ళు ఏంటిది అంటే పరమాణు సంఖ్య. ఈ విధంగా తెలియచేస్తూ ఉంటాం ఒక మూలకాన్ని తెలియచేసే పద్ధతి. మరి దీంట్లో జెడ్ అంటే ఏంటి, ఇక్కడ జెడ్ అంటే ఏంటి, నెక్స్ట్ ఏ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. మరి ఈ జెడ్ అంటే ఇప్పుడే చెప్పాము ఏంటిదయ్యా అంటే పరమాణు సంఖ్య, పరమాణు సంఖ్య. మరి పరమాణు సంఖ్య అంటే ఏంటి? ఒక మూలకంలో ఉండే ఎవరి సంఖ్య అంటే ప్రోటాన్స్ సంఖ్య, ప్రోటాన్ల సంఖ్య. ఒక మూలకంలో ఉండే ప్రోటాన్ల సంఖ్యనే మనం ఏమంటామంటే ప్రోటాన్స్ సంఖ్యనే మనం ఏమంటామంటే పరమాణు సంఖ్య. మరి ప్రోటాన్ల సంఖ్య ఎలక్ట్రాన్ల సంఖ్య ఎలా ఉంటుందంటే సమానంగా ఉంటుంది. ప్రోటాన్ల సంఖ్య ఎలక్ట్రాన్ల సంఖ్య సమానం. అది దేంట్లోనయా అంటే తటస్థ పరమాణువులో. ఒక తటస్థ పరమాణువు తీసుకున్నట్లయితే తటస్థము అంటే అర్థం ఏంటిదయ్యా అంటే దాని మీద ఎటువంటి ఆవేశం లేదనమాట. మరి ఎటువంటి ఆవేశం లేదు అంటే అర్థం ఏంటి? ప్లస్ల సంఖ్య మైనస్ల సంఖ్య సమానము. ప్లస్లను ఏమంటామంటే ప్రోటాన్లు, మైనస్లను ఏమంటామంటే ఎలక్ట్రాన్లు. అంటే ప్రోటాన్ల సంఖ్య ఎలక్ట్రాన్ల సంఖ్య సమానము. ఎవరిలో అంటే తటస్థ పరమాణువులో. అంటే ప్రోటాన్లు ఈక్వల్ టు ఎలక్ట్రాన్లు. ఇది పరమాణు సంఖ్య. ఇది ఎక్కడ సూచిస్తున్నాం? ఒక మూలకం యొక్క కింద సూచిస్తున్నాం. నెక్స్ట్ ఏ అండి. ఏ అంటే ఇప్పుడే నేర్చుకున్నాం ద్రవ్యరాశి సంఖ్య లేదా పరమాణు భారం, పరమాణు భారం. మరి ద్రవ్యరాశి సంఖ్య లేదా పరమాణు భారం అంటే ఏమిటయా అంటే P+N అండి. P అంటే ఏమిటో ఇందాక నేర్చుకున్నాం ప్రోటాన్స్. N అంటే ఏంటివంటే న్యూట్రాన్లు. కాబట్టి మొత్తము ప్రోటాన్ల న్యూట్రాన్ల మొత్తం సంఖ్యనే దాని ద్రవ్యరాశి సంఖ్య అంటున్నాం. ఈ ద్రవ్యరాశి సంఖ్యని ఎక్కడ రాస్తున్నామంటే ఒక మూలకం యొక్క పైన రాస్తున్నాం. కాబట్టి ఏ ఈక్వల్ టు P+N అండి, P+N. మరి ఇక్కడ ప్రోటాన్ల సంఖ్యను ఒక పేరుతో పిలిచినాం కదా, ప్రోటాన్ల సంఖ్యని పరమాణు సంఖ్యగా పిలిచినాం కదా. కాబట్టి ఏ ఈక్వల్ టు Z+N అండి. ఇప్పుడు మనకు న్యూట్రాన్ల సంఖ్య కావాలి. N ఈక్వల్ టు ఏమవుతుందయా అంటే A - Z.
ఏ అంటే ఏంటి? పరమాణు భారం. జెడ్ అంటే ఏంటి? పరమాణు సంఖ్య. తల నుంచి కాళ్ళను తీసేస్తే మిగిలిందే న్యూట్రాన్ల సంఖ్య. దీనిపైన తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు. కాబట్టి ఇదంతా మనకు తెలిసి ఉండాలి. ఒక మూలకానికి పైన రాసేది ఏంటి, కింద రాసేది ఏంటి. నెక్స్ట్, కింద రాసిన పరమాణు సంఖ్య అంటే ఏంటి? ప్రోటాన్ల సంఖ్య. ప్రోటాన్లు దేనికి ఈక్వల్ అవుతున్నవి? ప్రోటాన్లకు న్యూట్రాన్లను కలిపితే దేనికి ఈక్వల్ అవుతున్నవి? ఆ న్యూట్రాన్లను కనుక్కోవడానికి ఉపయోగించే ఫార్ములా ఏంటి? ఇదంతా మనకు తెలిసి ఉండాలి. తెలిసి ఉన్నప్పుడు మనం ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటుంటాడు, అప్పుడప్పుడు ఈజీగా చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, హైడ్రోజన్ యొక్క ఐసోటోప్స్ అంటుంటారు. మరి హైడ్రోజన్ యొక్క ఐసోటోప్స్ తీసుకున్నట్లయితే హైడ్రోజన్ యొక్క ఐసోటోప్స్ అని చెప్తూ ఉంటుంటారు. ఒక 3 ఐసోటోప్స్ ఉంటాయండి హైడ్రోజన్కి. అవి ఏంటివయ్యా అంటే H11 అండి ఒకటి. రెండోది ఏమిటయ్యా అంటే H12. మూడోది ఏమిటయ్యా అంటే H13 అండి. ఈ మూడింటిని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే హైడ్రోజన్ యొక్క ఐసోటోప్స్. మరి మొదటి దాని పేరు ఏం పేరు? దీని పేరు ఒక పేరు ఉంటుందండి. H11 అంటే ప్రోటీయం అంటాం. ప్రోటీయం. మనకి ఏటీఎం తెలుసు, ఇదేమో ప్రోటీయం. రెండోదేమో డ్యూటీరియం. మూడోది ఏమిటయ్యా అంటే ట్రిటియం. కాబట్టి ప్రోటీయం, డ్యూటీరియం, ట్రిటియం అండి. మరి మూడింటి యొక్క సింబల్ సేమ్ కనబడుతుంది కదా, హెచ్ఏ కనబడుతుంది కదా. ఎందుకయ్యా అంటే ఇది హైడ్రోజన్ యొక్క ఐసోటోప్స్ కాబట్టి సింబల్ సేమ్. ప్రోటీయం, డ్యూటీరియం, ట్రిటియం. ఒక మూలకానికి కింద రాసేది ఏమని చెప్తున్నామయ్యా అంటే పరమాణు సంఖ్య అంటున్నాము. కాబట్టి ఒక మూలకానికి కింద రాసేది ఏమిటయ్యా అంటే పరమాణు సంఖ్య. కాబట్టి H11, H12, H13. కింద రాసిందంతా కూడా సమానంగా ఉంది. 1, 1, 1. పైన రాసేది ఇప్పుడే చెప్పిన ద్రవ్యరాశి సంఖ్య లేదా పరమాణు భారం 1, 2, 3. ఈ క్రింది వానిలో డ్యూటీరియం ఏమిటి అంటారు. మనకు రావాలి. డ్యూటీరియం అంటే H12 అంతే. H13 పేరు ఏమిటి? H13 పేరు ట్రిటియం. లేదా ఎట్లా అడుగుతాడు? ప్రోటీయం యొక్క పరమాణు సంఖ్య ఎంత, పరమాణు భారం ఎంత? ప్రోటీయం అంటే సింబల్ వచ్చిందా? ఆ ప్రోటీయం సింబల్ ఏంటంటే H11. కింద రాసిందేమో పరమాణు సంఖ్య, పైన రాసింది పరమాణు భారం. కాబట్టి పరమాణు సంఖ్య, పరమాణు భారాలు రెండు కూడా ఒకటే ప్రోటీయానికి. ఇట్లా ఇచ్చి వీటికి ఏం కనుక్కుంటాడయ్యా అంటే PEN విలువలు కనుక్కోండి అంటాడు. PEN. P అంటేనేమో ప్రోటాన్స్, E అంటేనేమో ఎలక్ట్రాన్స్, N అంటేనేమో న్యూట్రాన్స్. మనకు తెలుసు. మరి ప్రోటాన్స్ అంటే మనకు తెలుసు. ప్రోటాన్స్ అంటే పరమాణు సంఖ్య. పరమాణు సంఖ్యను ఎక్కడ రాస్తున్నాం? కింద రాస్తున్నామా, పైన రాస్తున్నాం? అంటే కింద రాస్తున్నాం. అంటే పరమాణు సంఖ్య ఈక్వల్ టు ప్రోటాన్స్. కాబట్టి ప్రోటీయంలో పరమాణు సంఖ్య 1 అంటే ప్రోటాన్ల సంఖ్య కూడా 1. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ చెప్పినాం. ప్రోటాన్లు ఎన్ని ఉంటే ఎలక్ట్రాన్లు కూడా అన్నీ ఉండును. కాబట్టి ప్రోటాన్స్ ఈక్వల్ టు ఎలక్ట్రాన్స్ కాబట్టి 1. నెక్స్ట్ న్యూట్రాన్లను కనుక్కోవడానికి ఒక ఫార్ములా చెప్పామండి. ఏ ఫార్ములా అంటే A - Z అని చెప్పినాం. E అంటే ద్రవ్యరాశి సంఖ్య, పరమాణు భారము. Z అంటే పరమాణు సంఖ్య. పరమాణు భారం నుంచి పరమాణు సంఖ్యను తీసేస్తే మిగిలేదే ఏమిటంటే న్యూట్రాన్ల సంఖ్య. కాబట్టి పరమాణు భారం 1, పరమాణు సంఖ్య 1. కాబట్టి ఎంత అంటే 0. 0 అంటే అర్థం న్యూట్రాన్లు లేవు. ఎవరిలో లేవు? ప్రోటీయంలో లేవు. కాబట్టి న్యూట్రాన్లు లేని మూలకము ఏమిటి అంటారు, లేదా న్యూట్రాన్లు లేని
హైడ్రోజన్ ఐసోటోప్ ఏమిటి అంటాడు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ H12 చూడం, కింద రాసేది మనకు తెలుసు పరమాణు సంఖ్య. ఈ పరమాణు సంఖ్య దేనికి సమానం? ప్రోటాన్స్. కాబట్టి డ్యూటీరియంలో కూడా ప్రోటాన్లు ఒకటే. ప్రోటాన్ల సంఖ్య ఎలక్ట్రాన్ల సంఖ్య సేమ్ కాబట్టి ఒకటే. న్యూట్రాన్ల సంఖ్య పరమాణు భారం నుంచి పరమాణు సంఖ్యను తీసేయాలి కాబట్టి 2 - 1 అండి. సేమ్ ట్రిటియంలో కూడా అంతే. ట్రిటియం పరమాణు సంఖ్య 1 కాబట్టి ప్రోటాన్ల సంఖ్య 1. ప్రోటాన్లు 1 కాబట్టి ఎలక్ట్రాన్లు కూడా 1. న్యూట్రాన్లు కాబట్టి మనము పరమాణు భారం నుంచి పరమాణు సంఖ్యను తీసేయాలి కాబట్టి 3 - 1 అండి, 2. సో ఈ విధంగా చేయడం మనకు తెలిసి ఉండాలి. హైడ్రోజన్ రాయమంటే మనం ఎప్పుడు కూడా ఏ విధంగా రాస్తామంటే H11 అని రాస్తామండి. H12 కానీ H13 రాయమండి. H11 అని రాస్తూ ఉంటాం, కానీ H12 కానీ H13 రాయమండి. కాబట్టి H11 ఇది హైడ్రోజన్ సింబల్. మరి ఈ హైడ్రోజన్ ఈ విధంగా రాసినప్పుడు దీంట్లో న్యూట్రాన్ల సంఖ్య ఎంత? కాబట్టి 1 - 1 0 కదా. కాబట్టి H11 హైడ్రోజన్లో న్యూట్రాన్ల సంఖ్య ఎంత అంటాడు? 0 అండి. కాబట్టి క్వశ్చన్ ఇట్లా అడుగుతాడు, న్యూట్రాన్లు లేని మూలకము ఏమిటయా అంటే మనకు అది వచ్చి ఉండాలి 0. నెక్స్ట్ మరి హైడ్రోజన్ న్యూట్రాన్లు లేని హైడ్రోజన్ ఐసోటోప్ ఏంటి అంటాడు. కింద సింబల్ ఇవ్వడు, పేరు ఇస్తూ ఉంటుంటాడు. మరి దీంట్లో తీసుకున్నట్లయితే మనం ఏంటిదయ్యా అంటే ప్రోటియంలో చూడండి, ఈ ప్రోటియంలో న్యూట్రాన్ల సంఖ్య ఎంత అయిందంటే 0. కాబట్టి న్యూట్రాన్లు లేని మూలకం అంటేనేమో హైడ్రోజన్ మూలకం చెప్పాలి. న్యూట్రాన్లు లేని హైడ్రోజన్ ఐసోటోప్ అంటే ఎవరు చెప్పాలంటే ప్రోటియం చెప్పాలి. అదేవిధంగా హైడ్రోజన్ ఐసోటోప్లలో రేడియో ధార్మికతను ప్రదర్శించబడేది ఏదయ్యా అంటే ఈ పేరు చెప్పాలి, ట్రిటియం అండి. కాబట్టి 3 కాన్సెప్ట్లు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అదేవిధంగా ఇంకోటి కూడా చూడండి, ఏంటిదయ్యా అంటే కార్బన్ ఐసోటోప్స్. మరి కార్బన్ ఐసోటోప్ తీసుకున్నట్లయితే ఏం రాస్తామంటే C612 రాస్తామండి. C612 ఒకటి, ఇంకోటి C613 ఒకటి రాస్తాము, ఇంకోటి ఏం రాస్తామంటే C614 ఒకటి రాస్తామండి. ఈ మూడింటిని ఏమంటామంటే కార్బన్ యొక్క ఐసోటోప్స్ అండి. కార్బన్ యొక్క ఐసోటోప్స్. దీంట్లో ప్రోటాన్ల సంఖ్య, ఎలక్ట్రాన్ల సంఖ్య, న్యూట్రాన్ల సంఖ్యలు కనుక్కోండి అంటారు. సేమ్ ప్రాసెస్, ఇదంతా తెలిస్తే మనం చేయొచ్చు. కాబట్టి పరమాణు సంఖ్య ఇక్కడ 6 ఉంది కాబట్టి ప్రోటాన్లు 6. ప్రోటాన్లు 6 ఉన్నాయంటే ఎలక్ట్రాన్లు కూడా ఎన్ని ఉంటాయంటే అన్నీ ఉంటాయి, 6 ఉంటాయి. మరి న్యూట్రాన్లు ఎన్ని ఉంటాయంటే పరమాణు భారము మైనస్ పరమాణు సంఖ్య, కాబట్టి 12 - 6 ఎంత అంటే 6. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ పరమాణు సంఖ్య 6 ఉంది కాబట్టి ప్రోటాన్లు 6 కాబట్టి ఎలక్ట్రాన్లు 6. న్యూట్రాన్ల సంఖ్య పరమాణు భారము మైనస్ చేయాలి కాబట్టి 13 - 6 ఎంత అంటే 7 న్యూట్రాన్స్. అదేవిధంగా C614 అంతే, పరమాణు సంఖ్య 6 కాబట్టి ప్రోటాన్లు 6 కాబట్టి ఎలక్ట్రాన్లు 6. న్యూట్రాన్లు కావాలి కాబట్టి 14 - 6 ఎంత అంటే 8. ఈ విధంగా చేయాల్సి ఉంటుందండి. కానీ క్వశ్చన్ ఎట్లా ఇస్తాడు, ఈ క్రింది వాణిలో హైడ్రోజన్ ఐసోటోప్లలోని న్యూట్రాన్ల సంఖ్యలు వరుసగా ఏమిటి అంటాడు. ఆప్షన్స్ చూడండి. ఏ ఆప్షన్ 1, 2, 3. బి ఆప్షన్
2 1 3, సి ఆప్షన్ 0 1 2, డి ఆప్షన్ 2 1 0. ఈ విధంగా ఇచ్చేస్తూ ఉంటుంటాడు. క్వశ్చన్ ఏంటి? హైడ్రోజన్ ఐసోటోపులలోని న్యూట్రాన్ల సంఖ్యలు వరుసగా ఏమిటి అంటారు. అంటే ఫస్ట్ మనకి ఏం తెలిసి ఉండాలి? ఐసోటోపులు తెలిసి ఉండాలి. ఎవరివి? హైడ్రోజన్వి. అవి ఏంటివి? H11, H12, H13. మరి ఇవి తెలిసి ఉంటే సరిపోతుందా? సరిపోదు. ఏం కనుక్కోవాలి? న్యూట్రాన్లు కనుక్కోవాలి. ఆ న్యూట్రాన్లు కనుక్కోవడానికి ఫార్ములా ఏమిటి? A మైనస్ Z ఇవ్వాలి. పరమాణు భారం నుంచి పరమాణు సంఖ్యను తీసేయాలి. అప్పుడు మనకు ఫార్ములా తెలుసు కాబట్టి డైరెక్ట్గా హైడ్రోజన్ ఐసోటోపులలో మొదటి దాంట్లోనేమో 0, రెండో దాంట్లోనేమో 1, మూడో దాంట్లోనేమో 2. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందంటే సి ఆప్షన్. సేమ్ ఇస్తాడు. కార్బన్ ఐసోటోపులలోని న్యూట్రాన్ల సంఖ్యలు వరుసగా అంటాడు. న్యూట్రాన్ల సంఖ్యలు వరుసగా. ఏ ఆప్షన్ 6, 6, 6, బి ఆప్షన్ 6, 6, 12, సి ఆప్షన్ 6, 6, 0, డి ఆప్షన్ 6, 7, 8. ఈ విధంగా ఇస్తూ ఉంటుంటాడండి. కాబట్టి మనకు ఆ కార్బన్ యొక్క ఐసోటోప్స్ మనకు తెలిసి ఉండాలి. ఆ తెలిసి ఉన్న తర్వాత న్యూట్రాన్ల సంఖ్యను ఏ విధంగా కనుక్కుంటున్నాం అనేది మనకంతా తెలిసి ఉంటే ఈజీగా చేయగలం. ఇది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే దీనిపైన అండి. ఒక మూలకాన్ని ఏ విధంగా సూచిస్తున్నామో ఆ మూలకం కింద రాసేదేంటి, పైన రాసేదేంటి, అసలు పరమాణు సంఖ్య అంటే ఏంటి, ద్రవ్యరాశి సంఖ్య అంటే ఏది, న్యూట్రాన్ల సంఖ్య అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగినట్టున్నాడు. F9919లో వరుసగా ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్ల సంఖ్యలు ఎంత అని అడిగాడు. F919లో ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్ల సంఖ్యలు కనుక్కోండి అని అడిగాడు. ఫస్ట్ మనకు తెలియాలి కింద రాసేది పరమాణు సంఖ్య. పరమాణు సంఖ్య దేనికి సమానం? ప్రోటాన్ల సంఖ్యకు. కాబట్టి ప్రోటాన్ల సంఖ్య 9. ప్రోటాన్లు ఎన్ని ఉంటున్నావో ఎలక్ట్రాన్లు అన్నే, కాబట్టి 9 అవుతుంది ఎలక్ట్రాన్లు కూడా. న్యూట్రాన్ల సంఖ్యను కనుక్కోవడానికి ఒక ఫార్ములా A మైనస్ Z. అంటే ద్రవ్యరాశి నుండి ఏం తీసేయాలి అంటే ద్రవ్యరాశి సంఖ్య నుండి పరమాణు సంఖ్యను తీసేయాలి. అంటే 19 మైనస్ 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 అండి. కాబట్టి ఈ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంది. ఈ విధంగా ఒక మూలకాన్ని సూచిస్తూ ఉంటాం. మరి ఈ విధంగా కాక వేరే విధంగా ఇచ్చేస్తూ ఉంటుంటాడు. దానిపైన ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ F రాసాం, పైన ఏం రాయలేదు. సి రాసాం, ఏం రాయలేదు. నెక్స్ట్ H రాసాం, దానిపైన ఎటువంటి చార్జ్ రాయలేదు. అప్పుడప్పుడు ఒక మూలకం ఇచ్చి దానిపైన ప్లస్ కానీ మైనస్ కానీ ఇచ్చేస్తూ ఉంటాడు. వాటిలో ప్రోటాన్లని, ఎలక్ట్రాన్లని, న్యూట్రాన్లని కనుక్కోండి అంటాడు. దాన్ని ఎట్లా చేయాలి అంటే దాన్ని ఎట్లా చేద్దామో ఒకసారి చూద్దాం. మరి వాటిని మనం ఏమంటామంటే ఒక పేరుతో పిలుస్తూ ఉంటామండి. ఆ పేరు ఏమిటయా అంటే అయాన్ అంటామండి. అయాన్. ఈ అయాన్ గురించి ఒక్కసారి ఇట్లా చూద్దాం. అయాన్. మరి అయాన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒకటి రాశానండి. ఏం రాశానంటే ఎక్స్ అనేది రాసి దానిపైన ప్లస్ కానీ మైనస్ కానీ రాయలేదు. అంటే ప్లస్ కానీ మైనస్ కానీ రాయలేదంటే అర్థం ఏంటంటే దాని దగ్గర ప్లస్ల సంఖ్య మైనస్ల సంఖ్య సమానము. దేంట్లోనైతే ప్లస్ల సంఖ్య మైనస్ల సంఖ్య సమానంగా ఉంటుందో దానిని మనం ఏమంటామంటే తటస్థ పరమాణువు అనాలి. తటస్థ పరమాణువు అంటే తటస్థ పరమాణువు అంటే అర్థం ఏంటి? దానిపైన ఛార్జ్ లేదు. ఛార్జ్ లేదంటే అర్థం ఏంటి? ప్లస్ల సంఖ్య మైనస్ల సంఖ్య సమానము. మరి ప్లస్లు అంటే ఏంటివి? ప్రోటాన్.
మైనస్లు అంటే ఏంటివి? ఎలక్ట్రాన్లు. అంటే ప్రోటాన్ల సంఖ్య ఎలక్ట్రాన్ల సంఖ్య సమానంగా ఉంటే దాని తటస్థ పరమాణువు అంటాం. ఆ తటస్థ పరమాణువు పైన ఎటువంటి ఛార్జ్ ఉండదు. ఈ తటస్థ పరమాణు ఏం చేస్తుందయా అంటే అప్పుడప్పుడు ఎలక్ట్రాన్ని గ్రహిస్తుంది లేదా ఎలక్ట్రాన్ని కోల్పోతుంది. ఎలక్ట్రాన్ కోల్పోవచ్చు, ఎలక్ట్రాన్ గ్రహించవచ్చు. మరి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలక్ట్రాన్ని ఏం చేసిందయ్యా అంటే గ్రహించిందండి. ఒక ఎలక్ట్రాన్ని గ్రహించింది, లేదా ఏం చేసిందంటే ఒక ఎలక్ట్రాన్ని కోల్పోయింది. మరి ఏమవుతుంది? ఎలక్ట్రాన్ కోల్పోతే ఎలక్ట్రాన్ని గ్రహిస్తే ఏమవుతుందయ్యా అంటే చూద్దాం. మరి ఎక్స్ అంటే తటస్థ పరమాణు అన్నాం కదా. తటస్థ పరమాణు అంటే అర్థం ఏంటి? ప్లస్ల సంఖ్య మైనస్ల సంఖ్య సమానం. ప్లస్లు అంటే ఏంటివి? ప్రోటాన్లు. మైనస్లు అంటే ఏంటివి? ఎలక్ట్రాన్లు. ఇప్పుడు ఇదేం చేసింది? ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ చేసింది, ఒక ఎలక్ట్రాన్ని పొందింది. ఆ ఎలక్ట్రాన్ని పొందడం వలన వాటి దగ్గర ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య అనేది ప్రోటాన్ల కంటే ఎక్కువ అవుతుంది కాబట్టి ఎలక్ట్రాన్ల డామినేషన్ పెరిగింది. ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం మైనస్ కాబట్టి దానికి వచ్చే ఆవేశం ఏంటిదయ్యా అంటే రుణావేశం, ఎక్స్ మైనస్ వచ్చేస్తుంది. ఇక్కడ తీసుకోండి, ఇది ఎలక్ట్రాన్ కోల్పోయింది. దీంట్లో తటస్థంలో ప్రోటాన్లు ఎలక్ట్రాన్లు సమానం ఉన్నాయి. ఇది ఎలక్ట్రాన్ కోల్పోయింది. ఎలక్ట్రాన్ కోల్పోయింది కాబట్టి ధనావేశాల సంఖ్య అనేది ఎక్కువ అవుతుంది. ఎవరికంటే అంటే మైనస్ల కంటే. అంటే ఎలక్ట్రాన్ల కంటే ప్రోటాన్ల సంఖ్య ఎక్కువైంది, ప్రోటాన్ల డామినేషన్ పెరిగింది. అంటే అప్పుడు దానిపైన ధనావేశం వచ్చేస్తుంది. కాబట్టి ఎక్స్ ప్లస్. ఈ విధంగా ఒక దానిపైన మైనస్ కానీ ప్లస్ కానీ ఉంటే దాన్ని ఏమని పిలుస్తూ ఉంటామంటే అయాన్ అంటామండి. కాబట్టి విద్యుదావేశం గల కణాన్ని అయాన్ అని పిలుస్తాం. సింపుల్గా దానిపైన ఆవేశం ఉండాలి. అది ప్లస్ అయినా కావచ్చు, మైనస్ అయినా కావచ్చు, +1 +2 +3 ఎంతైనా కావచ్చు, ఆవేశం ఉండాలి. మరి ఈ అయాన్ ఎట్లా ఏర్పడుతుంది? అయాన్ అనేది ఎట్లా ఏర్పడుతుందయా అంటే ఎలక్ట్రాన్ని గ్రహించడం వలన కానీ, ఎలక్ట్రాన్ను కోల్పోవడం వలన కానీ. ఈ ఎలక్ట్రాన్ను గ్రహించడం వలన ఏం ఏర్పడింది? ఎక్స్ మైనస్ అంటే రుణావేశం ఏర్పడింది, రుణావేశిత కణం ఏర్పడింది. ఈ రుణావేశిత కణాన్ని ఒక పేరుతో పిలుస్తూ ఉంటాం, ఆనయాన్ అంటాం. అదేవిధంగా ఇక్కడ ఎలక్ట్రాన్ కోల్పోయింది. ఎలక్ట్రాన్ కోల్పోతే దానిపైన ధనావేశం వచ్చింది. ఆ ధనావేశిత కణాన్ని ఒక పేరుతో పిలుస్తూ ఉంటాం, క్యాటయాన్ అంటాం. కాబట్టి ఒకటేమో ఆనయాన్, ఇంకోటేమో క్యాటయాన్. కాబట్టి అయాన్లు ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి ఆనయాన్, ఇంకోటి క్యాటయాన్. ఆనయాన్ ఎట్లా ఏర్పడను? ఎలక్ట్రాన్ను గ్రహించడం వలన. క్యాటయాన్ ఎట్లా ఏర్పడును? ఎలక్ట్రాన్ను కోల్పోవడం వలన. కాబట్టి ఇదంతా తెలిసి ఉండాలి అయాన్ అంటే. ఇప్పుడు సింపుల్గా మైనస్ అంటే దాని దగ్గర ఎలక్ట్రాన్లు ఎక్కువ ఉన్నవి అన్నమాట. ప్లస్ అంటే అర్థం ఏంటంటే ఎలక్ట్రాన్లు తక్కువ ఉన్నవి. ఇక్కడ దీనిపైన క్వశ్చన్ అడుగుతున్నాడు. పోయిన ఎస్ఐ ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ అడిగాడు దీంట్లో. మరి ఎట్లా అడిగాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూలకం పైన రుణావేశం ఉండి దాని పక్కన ఎటువంటి ఆక్సిజన్ లేకపోయినట్లయితే దాని పేరు చివర ఏమంటామంటే ఐడ్ అంటామండి. ఐడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఉంది, -2 ఉందండి, S-2. ఎస్ ఓన్లీ ఎస్ఏ ఉంది, ఆక్సిజన్ లేదు కాబట్టి, పైన రుణావేశం ఉంది కాబట్టి దాని పేరు ఏం పేరే అంటే సల్ఫైడ్ అంటాం. చూడండి, సల్ఫైడ్. C-4 ఉంది, కార్బైడ్. N-3 ఉంది, నైట్రైడ్. O-2 ఉంది, ఆక్సైడ్. Cl- ఉంది,
క్లోరైడ్, ఎఫ్ మైనస్ ఉంది, ఫ్లోరైడ్. ఈ విధంగా తెలిసి ఉండాలి. కాబట్టి సల్ఫైడ్, కార్బైడ్, నైట్రైడ్, ఆక్సైడ్, క్లోరైడ్, ఎఫ్ మైనస్. సింపుల్గా దానిపైన ధనావేశం ఉంటే అదే అయాన్ని మనం పిలుస్తూ ఉంటాం. Na+ ఉందనుకో దాని పేరు సోడియం అయాన్, అంతే సింపుల్గా. Al+3 ఉందనుకో దీన్ని ఏమంటామంటే అల్యూమినియం అయాన్. Ca+2 ఉందనుకో కాల్షియం అయాన్. Zn+2 ఉందనుకో దీని పేరు జింక్ అయాన్. ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటుండమండి. మరి ఈ విధంగా ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలి? దాంట్లో ప్రోటాన్ల సంఖ్య, ఎలక్ట్రాన్ల సంఖ్య, న్యూట్రాన్ల సంఖ్యని ఎట్లా కనుక్కుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇచ్చాడండి. n-3 7 14 ఉందండి. 7 14 ఈ విధంగా ఉంది. దీనికి ఏం కనుక్కుంటాడంటే ప్రోటాన్ల సంఖ్య, ఎలక్ట్రాన్ల సంఖ్య, న్యూట్రాన్ల సంఖ్యను లెక్కించండి అంటాడు. సేమ్ ఇంతకుముందు మనం ఫాలో అయిన రూల్సే పాటించాలి ఇక్కడ. కాబట్టి ఇక్కడ పరమాణు సంఖ్య 7 కాబట్టి ప్రోటాన్లు కూడా 7. ప్రోటాన్లు 7 కాబట్టి ఎలక్ట్రాన్లు 7. న్యూట్రాన్ల సంఖ్యను కనుక్కోవడానికి ఫార్ములా 14 - 7 = 7. ఇది ఎప్పుడు మనం పాటించినాము? దానిపైన ఎటువంటి ఆవేశం లేనప్పుడు, తటస్థ పరమాణు. కానీ దీనిపైన ఇప్పుడు ఆవేశం ఉంది. ఏ ఆవేశం ఉంది? మైనస్ అంటే అర్థం ఏంటి? ఆనయాన్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఎలక్ట్రాన్ను గ్రహించడం వలన. అంటే ఆల్రెడీ దీని దగ్గర 7 ఎలక్ట్రాన్లు ఉన్నవి. ఆ 7 ఎలక్ట్రాన్లతో పాటు ఇంకొక 3 ఎలక్ట్రాన్లను గ్రహించింది. కాబట్టి ఎలక్ట్రాన్ల సంఖ్య మొత్తం ఎంత అంటే 10 అండి. కాబట్టి 7 + 3 10. ఫర్ ఎగ్జాంపుల్ F- తీసుకోండి. F- దాని పేరు ఏం పేరంటే ఫ్లోరైడ్. దీన్ని తీసుకుందాం. 9 19 9 19. కాబట్టి ప్రోటాన్స్ 9, ఎలక్ట్రాన్స్ 9, నెక్స్ట్ న్యూట్రాన్స్ 19 - 9 10. కానీ ఇక్కడ ఏముంది? మైనస్ ఉంది. మైనస్ ఉందంటే అర్థం ఎలక్ట్రాన్ను గ్రహించింది. ఎన్ని గ్రహించింది? 1. కాబట్టి 9 + 1 అండి, 10 ఎలక్ట్రాన్స్. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ విధంగా పైన మైనస్ కానీ ప్లస్ కానీ ఇచ్చినట్లయితే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంది. Ca+2 ఇచ్చాడండి. Ca+2 ఇక్కడ 20, ఇక్కడ 40 ఈ విధంగా ఇచ్చాడు. ఇప్పుడు దీనికి కనుక్కోండి. దీనికి కనుక్కున్నట్లయితే ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ అండి. ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్. ఇక సేమ్ రూల్స్ అండి. ప్రోటాన్స్ 20, ఎలక్ట్రాన్స్ కూడా 20. న్యూట్రాన్స్ కనుక్కోవడానికి ఫార్ములా 40 - 20 ఎంత అంటే 20. ఇక్కడ ఏ ఛార్జ్ ఉందో చూసుకోవాలి. ఏ ఛార్జ్ అంటే పాజిటివ్ అంటే మనకు తెలుసు క్యాటయాన్ ఎలా వస్తుంది అంటే ఎలక్ట్రాన్ను కోల్పోవడం వల్ల. అంటే పాజిటివ్ ఎన్ని పాజిటివ్లు వచ్చినాయి అంటే 2. కాబట్టి 20 - 2 అన్నమాట. ఎంత అంటే 18 ఎలక్ట్రాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇస్తాడండి. Al అల్యూమినియం +3 13 27 అండి. దీంట్లో ప్రోటాన్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ విలువలను కనుక్కోండి అంటాడు. అప్పుడు ప్రోటాన్స్ ఏమవుతున్నాయి? 13, ఎలక్ట్రాన్స్ కూడా 13, న్యూట్రాన్స్ 27 - 13 = 14.
కానీ ఇక్కడ చూసుకోవాలి, దానిపైన ఆవేశం ఉందా లేదా? ఉంది. ఎంత? +3 అంటే 3 ఎలక్ట్రాన్లు కోల్పోయింది. ఆల్రెడీ దాని దగ్గర 13 ఉన్నవి. ఆ 13లో 3 ఎలక్ట్రాన్లు కోల్పోయింది కాబట్టి ఎన్ని ఎలక్ట్రాన్స్ అయ్యాయంటే 10 ఎలక్ట్రాన్స్ అన్నమాట. ఇంకో తీరులో ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. సల్ఫైడ్లో ప్రోటాన్ల, ఎలక్ట్రాన్ల, న్యూట్రాన్ల సంఖ్యలు లెక్కించండి అంటాడు. పేరేం పేరు? సల్ఫైడ్. వాడు ఏం చేశాడయ్యా అంటే ఇప్పుడు మనకు ఫార్ములా ఇవ్వలే, పేరు మాత్రమే ఇచ్చాడు. సింబల్ ఇవ్వలే, పరమాణు సంఖ్య ఇవ్వలే, పరమాణు భారం ఇవ్వలే, దానిపైన ధనావేశం ఉంటుందా రుణావేశం ఉంటుందా, ఉంటే ఎంత ఉంటుందో కూడా ఇవ్వలే. అటువంటప్పుడు మరి ఎట్లా అంటే మనకు ముందు తెలిసి ఉండాలి, సల్ఫైడ్ ఒక మూలకము పైన నెగిటివ్ ఛార్జ్ ఉంటే దాని పేరు చివర ఐడ్ అనాలి. ఇది సల్ఫర్ కాబట్టి S-2 అన్నమాట. ఇది సల్ఫైడ్ ఫార్ములా. ఇప్పుడు మనం కనుక్కోవచ్చు ప్రోటాన్ల విలువ, ఎలక్ట్రాన్ల విలువ, న్యూట్రాన్ల విలువలు కనుక్కోవచ్చు ఈ విధంగా అన్నమాట. ప్రోటాన్లు ఎన్ని అవుతాయి అంటే ఇది పరమాణు సంఖ్య తెలిసి ఉండాలి. మళ్ళీ 16, 32 కాబట్టి ప్రోటాన్లు ఎన్ని? 16, ఎలక్ట్రాన్లు ఎన్ని? 16, న్యూట్రాన్స్ ఎన్ని? 32 - 16 ఎన్ని? 16. కానీ ఇక్కడ సల్ఫైడ్ అంటున్నాడు, పైన -2 ఉంది అంటే 2 ఎలక్ట్రాన్లు వచ్చి కలిసినవి కాబట్టి 16 + 2 18 ఎలక్ట్రాన్స్ అన్నమాట. చూడండి క్వశ్చన్ ఇంత డెప్త్గా అడుగుతా ఉన్నాడు. పోయినసారి ఎస్ఐ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు, ఈ క్రింది వాణిలో Z+3కి సమానంగా గల ఎలక్ట్రాన్లు సమానంగా గల పదార్థం ఏది అని అడిగాడు. ఈ క్రింది వాణిలో Z+3కి ఎలక్ట్రాన్లు సమానం గలది ఏది అని అడిగాడు. ఆప్షన్స్ ఎట్లు ఇచ్చాడు చూడండి. ఇవే ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే నైట్రైడ్ అన్నాడండి, నైట్రైడ్. సెకండ్ ఆప్షన్ ఏమన్నాడు? సల్ఫైడ్ అన్నాడు, సల్ఫైడ్. సి ఆప్షన్ ఏమిచ్చాడు? ఫ్లోరైడ్ అని ఇచ్చాడు, ఫ్లోరైడ్. ఫోర్త్ ఆప్షన్ ఏమిచ్చాడు? కార్బైడ్ అని ఇచ్చాడండి, కార్బైడ్. అంటే ఏదో మనం మీద చదివితే కాదనమాట. ఆడ Z+3 అంటున్నాడు. Z+3 అంటే అర్థం చేసుకోవాలి. Z అంటే మనకేంటో తెలిసి ఉండాలి. ఇంతకుముందుకు వచ్చింది Z అంటే పరమాణు సంఖ్య. ఆ పరమాణు సంఖ్యకు +3. Z అంటే పరమాణు సంఖ్య అంటే దాంట్లో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య. ఆ ఎలక్ట్రాన్ల సంఖ్య ఏమైందంటే +3 అయింది. 3 ఎలక్ట్రాన్లు కలిసినవి. ఆ 3 ఎలక్ట్రాన్లు కలిసింది ఏంటి అంటున్నాడు. అంటే ఇవి మామూలుగా సరిపోదు. మనం నైట్రైడ్ యొక్క ఫార్ములా తెలిసి ఉండాలి, సల్ఫైడ్ తెలిసి ఉండాలి, ఫ్లోరైడ్ తెలిసి ఉండాలి, కార్బైడ్ తెలిసి ఉండాలి. నైట్రైడ్ ఫార్ములా N-3 అండి, N-3. సల్ఫైడ్ ఫార్ములా ఏంటి? S-2. ఫ్లోరైడ్ ఫార్ములా ఏంటి? F-. కార్బైడ్ ఫార్ములా ఏంటి? C-4 అండి. ఇప్పుడు చూడండి, నైట్రోజన్ పరమాణు సంఖ్య మనకు తెలుసు. ఇదివరకు వచ్చినవి 30 ఎలిమెంట్స్. ఆ నైట్రోజన్ యొక్క పరమాణు సంఖ్య 7. నెక్స్ట్ కార్బన్ యొక్క పరమాణు సంఖ్య 6. నెక్స్ట్ సల్ఫర్ యొక్క పరమాణు సంఖ్య 16. నెక్స్ట్ ఫ్లోరిన్ యొక్క పరమాణు సంఖ్య 9. ఇప్పుడు చూడండి, నైట్రైడ్ అంటున్నాడు కాబట్టి 7+3. ఇక చూడండి 7+3. క్వశ్చన్ అదే అడిగాడు, Z+3. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే నైట్రైడ్ అవుతుంది. ఇది ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. అంత డెప్త్గా అడుగుతున్నాడు క్వశ్చన్స్. కాబట్టి వాటి పేర్లు ఏంటివో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.